వద్దంటే నాకేం వద్దంటే నేను పక్కన పెడేస్తా వద్దంటే పక్కన పెడేస్తా ఈయన ఇన్సైడ్ ఇన్సైడ్ ఓకే ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం కొన్ని న్యూస్ ఛానల్ నాకు విజయనగరానికి ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు స్కోరింగ్ పోయింది. నాకు అన్నకి రావడానికి ఏ విధంగా కారణాలు లేవు. 5-6 ఏళ్ళుగా అన్నతో ట్రావెల్ చేస్తున్నాను. తమ్ముడి కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంటున్నాడు. నాకు ఏ అవసరం వచ్చినా సరే, నాకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, మా సొంత అమ్మ నాన్న కన్నా ముందు వచ్చి ఏం రాయ చెప్పాలో ఏం కావాలో చెప్పుకొని నన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నా. అతనితో నా డిస్ప్యూట్ అనే న్యూస్ చూసే ముందు నేను ఆశ్చర్యపోయాను. ఏదో వాటర్ ఏదో పిల్లలు ఇద్దరు జడాలు వేసుకుంటే దాన్ని సర్ది చెప్దామని పోతే అది స్టాండ్ వరకు వెళ్ళింది. స్టాండ్లో కూర్చొని వాళ్ళు సర్ది పిల్లలు పిలుచుకొని వచ్చినాం అంతవరకే. కానీ ఇక్కడేదో విజయనగరం వర్గము డిప్యూటీ మేయర్ వర్గము, విజయనగరం వల్లనే డిప్యూటీ మేయర్ పదవి నాకు దక్కింది. అలాంటప్పుడు నాకు వర్గం అంటే ఏముండదు. అలాంటి ఊహ కానీ ఆలోచన నాకు అసలు లేదు. ఎప్పుడు రాజకీయాల్లో ఉన్న రోజులు జగనన్న సైనికుడిగా, చిత్తూరులో విజయన్న సైనికుడిగా ఉండాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. కానీ నేను సపరేట్గా లీడర్ అవ్వాలనో ఇంకోటి చేయలేని ఉద్దేశం నాకు కల్లో లేదు. మీరు అనవసరంగా దాన్ని క్రియేట్ చేసిన నాకు చాలా బాధ అనిపించింది. ఇష్యూ లేని దాన్ని ఇష్యూ చేయని దానికి చాలా బాధపడుతున్నాను. విజయన్న సైనికుడు రాజేష్ కుమార్ రెడ్డి దాన్ని వింటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ విజయన్న వర్గము రాజేష్ వర్గం అనేది అసలు లేనే లేదు. మీ ఊహల్ని తీసుకుపోయి టీవీలో పెట్టేసి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. కోరిక కాదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. మధ్యలో ఇలాంటి అపోహలు సృష్టించదని మీ అందరికీ మనవి.